కొంచెం లోపల कर्पूरम जलते ఇది గంటలు జ్యేష్ఠరాజ బ్రహ్మణ వేద సాధనం वासवी कन्या परमेश्वरी माता की जय प्रार्थना पूर्वक नमस्कार भगवती परिणाम చేసి वासवी माता ముందుకు తలం తారక తలం సాగర సేవే వాసవి మా హృదయ గీతి అందుకు వాసవి మా హృదయ గీతి అందుకు కొత్తగా సీతారామన్ స్థాపించుకున్నాము. రెండవ పాడి అన్నట్టు మొదటి పాడి అధ్యక్షులు పప్పరాజు ప్రధాన కార్యదర్శి నేను కోశాల ప్రసాద్ మా మామగారే ముందు కొనసాగించినాము. చాలా ఆనందంగా ఉంది మాకు. నేను 2 సంవత్సరాల కాలం సీతారామయ్య ఆనందనగర్ కాలనీ ఆర్యవైశ్య హౌసింగ్ ఓనర్స్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాను. సంఘాభివృద్ధికి పాటుపడతానని సంఘ కార్యక్రమాలను నా వంతు కృషి చేస్తానని నా మనసా వాచ కర్మణ సంఘ సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ 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 గణేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసు. అదేవిధంగా
మీరు పదవి 2020-2025 2 సంవత్సరాలకు గాను సీతారాం నగర్ ఆనందనగర్ కాలనీ ఆర్య వైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన సంఘాభివృద్ధికి పాటుపడతానని సంఘ కార్యక్రమంలో నా వంతు కృషి చేస్తానని నా మనస వాచ కర్మన సంఘ సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ 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 నగరేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక కాలనీ ఆర్య వైశ్య హౌస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యునిగా ఎన్నికైనాను. సంఘాభివృద్ధికి సంఘ సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ శ్రీ నగరేశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘం అభివృద్ధి పడతానని సంఘ కార్యక్రమాలకు నా వంతు కృషి చేస్తానని మనస వాచ కర్మన సంఘ సభ్యులు ఉన్నతి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ 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 నగరేశ్వరుని సాక్షిగా మీ పేరు అనుకోండి. మీ 2 సంవత్సరాలకు గాను సీతారాం నగర్ ఆనందనగర్ కాలనీ ఆర్య వైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాటుపడతానని సంఘ కార్యక్రమాలకు నా వంతు కృషి చేస్తానని సాక్షిగా మరియు శ్రీ శ్రీ నగరేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్. మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలి. శక్తి వచ్చి 2 సంవత్సరాల చక్కటి కార్యక్రమాలు చేసే శక్తి చిరు అని మేము ముందుగా పిలుచుకుంటాం. అలాగే పూర్వ అధ్యక్షుడు పప్పరాజు గారు, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు నగర ఎమ్మెల్యే శ్రీ దర్పా సోమనాథ గారికి, వేదిక పైన పెద్దలందరికీ ఈనాటి కార్యక్రమ స్వాగతం సుస్వాగతం. రెండవ అధ్యక్షునిగా సంఘం పోటీ 2.5 సంవత్సరాలలో రెండవ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా మిత్రుడు చిరు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సంఘం ఎల్లప్పుడూ నిరంతర అభివృద్ధి చెందాలని, మాతో పాటు వైశ్యభవన్ కమిటీలో సభ్యులుగా చేసి సంఘాభివృద్ధి కానీ గణేష్ నవరాత్రుల్లో కానీ విశేష సేవ అందించినటువంటి చిరు గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ వారి నేతృత్వంలో సంఘానికి ప్లేస్ తీసుకొని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ వారికి ఎల్లవేళ మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి సీతారాం నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ హౌసింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గారికి సీతారాం నగర్ ఆనంద్ నగర్ కాలనీ ఆర్య వైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది కూడా చెట్లు లేదు. దీనికి అధ్యక్షత వహిస్తున్న పప్పరాజు గారికి మరియు
ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని ఇక్కడికి విచ్చేసిన మన అందరి ప్రాణమిత్రుడు, మన అందరి సోదరుడు, మన శాసన సభ్యులు శ్రీ శ్రీ ధన్పాల్ గుప్తా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మరియు ఈ సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలు భూమలింగం గారు, శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, మోటూరు మురళి గారు, విజయ్ కుమార్ గారు మరియు రవి గారు, హనుమంతరావు గారు, ఇప్పుడే అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి చిరంజీవి గారు వారు, మరియు వెనుకనున్న మన సోదరుడు, మరి మన ముందున్న ఆర్యవైశ్య సోదరీమణులు, వీరందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ మమ్మల్ని ఆహ్వానించి మా చేత మీరు మా ముందర అందరూ మీరు కూడా ఉన్నారు, మేము అందరం చూపించు. అప్పుడు మేము అనుకున్నది ఏంటి అంటే, ఒక విధంగా అనుకున్నాం, నేను బచ్చు పురుషోత్తం గారి ఏదైతే ఉందో బచ్చు పురుషోత్తం గారి ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అక్కడ గుడి కడతా అంటాడు, ఏది చేస్తా అంటాడు, ఇంకోటి చేస్తా అంటాడు. ఆయన ఆలోచనలు ఎప్పుడు ఆర్య వయసులకు అందుబాటులో ఉండే విధంగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేసుకుపోతే ఆయనకు ఉండే ఆలోచనలు వస్తాయి. దాంట్లో నాకైతే దొరకలేదు. గంటలున్నా ఒక ఆలోచన, పక్కకున్న ఒక ఆలోచన, చేద్దామనే ఆలోచన ఆయన దాంట్లో. మీరు బచ్చు పురుషోత్తం నుంచి వచ్చింది అని నేను అనుకుంటున్న ఈ ఆలోచన, ఏ ఆలోచన? ఇది సంఘం కాదు. సంఘం కనుక సంఘమే అయినా ఎవరైతే ఓనర్స్ అసోసియేషన్ పెట్టాలని నిజాంలో ఎవరికి కూడా ఆలోచన లేదు. మిగతా వాళ్ళు మనల్ని కాదంటే మిగతా వాళ్ళు కూడా మనల్ని దాన్ని ఏమాత్రం అంటే ఇళ్ళ అందరూ కిరాయిదారులు ఉంటారు, వాళ్ళు కూడా మన ప్రాణమే, మన సంబంధికులే. వాళ్ళను విడిచిపెట్టేది లేదు. మీరు మేము అందరం ఒకటి ఉంటే మనం ఐకమత్యాన్ని చాటే విధంగా మనం ముందుకు పోగలుగుతాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 200 మంది కుటుంబాలు ఉన్నాయి. 200 మంది కుటుంబాలకు 2 సంవత్సరాలలో 10 లక్షల రూపాయలు చేసినటువంటి మీ యొక్క సంఘానికి మేము పూర్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఎవరు చేసినా మన సంఘాభివృద్ధికే చేస్తున్నాం కాబట్టి సంఘం అభివృద్ధి చెందే విధంగానే మనం మాట్లాడాలి తప్ప ఏ పార్టీలు కానీ ఏది కానీ మన సంఘాలలో తీసుకురావద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే సంఘానికి ఈ విధంగా సేవలు చేస్తారో వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఇంకా దేనికంటే దానికి పోతాం, దేనికంటే దానికి పోతాం, అదే విషయం. కానీ మన సంఘం కట్టేవారు కదా 10 లక్షలు, 200 కుటుంబాలు కూడా లేవు. సంవత్సరానికి 10 లక్షలు ఇక్కడా చేసి దాన్ని ఏదో విధంగా ఖర్చు పెట్టింది, పెట్టకపోతే నడవని ఖర్చు. కానీ మళ్ళీ 2 లక్షలు ఆడ సిగరెట్ ఉంచింది. పెద్ద పెద్ద సంఘాలలో అయితే లేదు పని 2 సంవత్సరాలు. నిజంగా కూడా మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలలో మీరు ఇప్పుడు 10 లక్షలు చేసిండ్రు. మేము అనుకుంటున్నాం ఏంటంటే మీరే స్వయం కృషితో నిజంగా కూడా పైకి రావాలని, ఇంకా కూడా మీరు అభివృద్ధి చెందాలని, మా వంతు పని మేము చేస్తామని మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఇంకొకటి, మనం ఏమున్నా మన సంఘాలలో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, మన వయసులు ఉండే విధంగా మనం శాసనసభ్యులుగా మన వయసులు ఎవరున్నా వాళ్ళను గెలిపించే బాధ్యతగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక్కరే ఇంతమంది ఇక్కడ ఉండబెట్టనే, అందరూ ఐకమత్యంతో ఉండబెట్టుకునే 10 సంవత్సరాలలో మీరు 2 సంవత్సరాలలో మీరు 10 లక్షలు చేసినప్పుడు మీ ఐకమత్యాన్ని ఎవరైనా గౌరవిస్తారు, ఎవరైనా
ఎటువంటి పరిస్థితులలో సంఘాలలో రాజకీయాన్ని తీసుకురావాలని మీ అందరికీ కూడా నేను చెప్పినారు. చాలా మంచి ఆశయం. నేను బేసిక్గా ఒక సివిల్ ఇంజనీర్ని కాబట్టి నేను నా తరఫు నుంచి మీరు పేరు తీసుకొని బిల్డింగ్ కట్టేది ఉంటే టెక్నికల్గా కానీ ఏ విధమైన సహాయం చేస్తాను. నేను కూడా మన సెప్టెంబర్లో నేను రిటైర్ అయిన చీఫ్ ఇంజనీర్గా మా ఇంట్లో పిల్లల గురించి నాకు వచ్చే బెనిఫిట్స్ వచ్చి ఒక 40% అమ్మ పేరు మీద అన్ని సంఘాలకు బిల్డింగ్ కట్టడానికి సాయం చేద్దాం అంటే నా కొడుకు, నా కోడలకు, నా భార్యకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మాకు చెప్పే అవసరం లేదు. అది మీ ఆర్థికము, మీ అమ్మ పేరు మీద ఉత్తరాఖండ్లో పెట్టిన నేను అప్రిషియేట్ చేయమని చెప్పినారు. అయితే చిరంజీవి గారికి ఒకటే విజ్ఞప్తి, మీరు తొందరగానే ఒక స్థలం తీసుకోండి. నా వల్ల మా అమ్మ పేరు ఉండేటట్టు రెస్పెక్టబుల్ అమౌంట్ నేను పర్సనల్గా సమకూరుస్తాను. అలాగే నా ఒపీనియన్ ఎంకే పార్టీలో వెంబడిపోవడానికి కాదు, మనకు ఒకటే టికెట్ ఇస్తేనే గెలుస్తామని కాదు. ఈ కాలనీలో ఉన్న కోమడలంతా యూనిటీ ఉంటారు. మీరు ఎలాంటి వాళ్ళు గెలుస్తారని అంటే అన్ని పార్టీలలో మనకి వస్తారు. కాబట్టి టికెట్లని అనుకోవడం ముఖ్యం కాదు. ఫస్ట్ మన యూనిటీ ఉంది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఎక్స్ బై ఏ పార్టీ కానీ సీతారామనగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఓటర్స్ అంతా ఒక్క మాట వెళ్తారు. వారు ఎటు వేస్తే ఆ స్కీమ్ వాళ్ళు వస్తుంది అని యూనిటీ వాళ్ళు తెచ్చుకుంటే అన్ని రాజకీయ పార్టీలలో మన రేపు వస్తారు, మనల్ని గౌరవిస్తారు. కాబట్టి మనం యూనిటీ ఉండాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా తరఫున మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కన్స్ట్రక్షన్ వాటర్ సాగుతాము సాగుడైన మాడికి వస్తారు శ్రేణులు ప్రాజెక్ట్ రాజకీయ చెప్పేసి పెద్ద మొత్తంలో మాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విరాళాలు ఇచ్చి మా కార్యక్రమానికి దృఢపడాలని చెప్పేసి జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ మాతా కీ జై నినాదం గట్టిగా నడుపుతుందంటే మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు ప్రజలందరి మనుషులలో ఇంకా దేశభక్తి ఇంకా పెరుగుతాం. ఈనాటి సీతారామనగర్ ఆనందనగర్ కాలనీ ఆదివాసీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు పబ్బరాజు గారికి మరియు వేదిక మీద సుదీర్ఘ రాజకీయ ఉపన్యాసం ఇచ్చిన మా అరవై కృష్ణ గారికి, భూమలింగ గారికి, కల్పల్ శ్రీనివాస్ గారికి, మురళి గారికి, విజయ్ కుమార్ గారికి మరియు వేదికని రాజకీయ వేదికగా ఉపయోగిస్తున్న మా కృష్ణ గారికి, బస్ కృష్ణ గారికి, పార్టీ రవి గారికి, ఇప్పుడే అధ్యక్షులుగా ఎన్నుకున్న నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకున్న డాక్టర్ చిరంజీవి గారికి మరియు ప్రధాన కార్యదర్శి కృషి రాజేంద్ర గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, ఎన్నుకున్న ఇతర పెద్దలకు మరియు మహిళా విభాగం శ్రీమతి మాధవి గారికి, అధ్యక్షుల మధుర గారికి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ వెంకట గారికి, కోశాధికారి చిత్ర సురేంద్ర గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని చేసిన ఆదివాసీ సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే నరేంద్ర మోడీ గారు 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందో ఈ సీతారామనగర్ కాలనీ మహిళలు మొట్టమొదటిగా ఇన్స్పైర్ కల్పిస్తా ఉన్నాం. ఎందుకంటే మన మగవాళ్ళందరూ కూడా మన పురుషులు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయి వాళ్ళు ప్రమాణ స్వీకారం ఏం చేశారు, గ్రూప్ లో పోటీ మన గొప్పతనం. ఇదే ఏం చెప్తున్నా అంటే 2 రోజుల క్రితము ఇక్కడే సీతారామనగర్ ఆలయంలో ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. దానికి నేను రావడం జరిగింది.
సుమారు 2,000 మంది 2,500 మంది దాంట్లో పాల్గొంటే ఈ సీతారామరాజు మహిళలు ముఖ్య పాత్ర పోషించింది అక్కడ. వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. గత 2 సంవత్సరాల క్రితం పవన్ గారి అధ్యక్షులు కూడా నేను ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ రావడం జరిగిందంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాను. ఇక పదవి అంటే నా మ్యారేజ్లో సేవ 1.5 సంవత్సరాలు అయింది. మీ అందరూ గర్వంగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా. ఏ ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక్క రూపాయి ఎక్కడ అవినీతి లేకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కోసము నా ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం నేను పనిచేస్తా ఉన్నా. మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఎమ్మెల్యే అంటే సంపాదించుకున్నారా తినాలని కాదు. ఎమ్మెల్యే అంటే సేవ చేయాలా, అభివృద్ధి చేయాలి. గతంలో స్థలం కొంటే 3 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పిందని మా దేశం గారు చెప్పి 2 లక్షలు అనుకున్నా. 3 లక్షలు తప్పకుండా ఇస్తా. ఈ ఒక్క సంఘానికే కాదు, నిజామాబాద్ నగరంలో ఉన్న ఏ సంఘమైనా కానీ స్థలాలు లేని సంఘాలు స్థలం కొంటే ప్రతి సంఘానికి 3 లక్షల రూపాయలు నాకు ఇస్తాను. ఇక్కడ అందరికీ ఒక కోరిక కొడతా ఉన్నా. ముఖ్యంగా మా మహిళలు వాళ్ళు ఏం కోరుతారంటే వాళ్ళ గురించి ఏమి కోరుకోరు. కుటుంబం బాగుండాలా, భర్త బాగుండాలా, పిల్లలు బాగుండాలా, కుటుంబం అభివృద్ధి చెందాలా. మన కులదైవం వాసవి మాతకు అందరూ ఒక కోరిక కూడా. ఎందుకంటే 1.5 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే పట్టు రాలేదు, ఒక్క రూపాయి కూడా స్పెషల్ పట్టు రాలేదు, ఒక్క రూపాయి ఎటువంటి డెవలప్మెంట్ పట్టు రాలేదు. కనీసం రాజ్యాంగబద్ధంగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కూడా రాలేదు. వాసవి మాతని అందరూ కూడా కోరాలని కోరుతా ఉన్నా. నాకు పండిస్తే ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రతి గణి సంఘానికి, ప్రతి ఆదివాసీ గణి సంఘానికి ప్రభుత్వం నిలిస్తే నా వంతు సహకారం చేస్తా. అదేవిధంగా పెద్ద సంఘానికి, పట్టణ సంఘానికి కూడా నా వంతు సహకారం చేస్తా. ఇష్టమా లేదా జీవిత ఖర్చు లేదు. పోలీసు బ్యాంకులో చెప్పుతుందని చూస్తున్నారు. కళ్యాణ లక్ష్మి బంద్ చేయాలా, స్కీమ్ బంద్ చేయాలా, లేదా 2,000 రూపాయల మహిళలకు అంటే అవి బంద్ చేయాలా, ఇది బంద్ చేయాలా అడుగుతున్నాడు తప్ప ఇచ్చిన హామీలు ఏ ఒక్కరి నెరవేర్చలేదు. ఇవన్నీ కూడా ఇటువంటి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే కావడము నా ఆలోచన విధానానికి వ్యతిరేకం. అంతా కూడా నేను ఎమ్మెల్యే కావడం అప్పుడప్పుడు నేను బాధపడతా ఉన్నాను. ఎందుకంటే ఏదో చేయాలని తప్ప గత 30 సంవత్సరాలుగా ప్రశ్నించాలా. ఇప్పుడు కూడా నేను ఇచ్చిన భవనం ఇచ్చిన అవకాశం అభివృద్ధి చేయాలి. నేను తప్పకుండా చేస్తా. నా ఆశయం ఏదైతే ఉందో స్మార్ట్ సిటీ, నిజామాబాద్ స్మార్ట్ సిటీ స్కీమ్ రావడము, జిల్లా నామాన్ని అభివృద్ధి చేయడము, నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం. స్మార్ట్ సిటీ లేకున్నా కానీ స్మార్ట్ సిటీని ఈక్వల్గా తీసుకురావడము నా బాధ్యత. మా ఇంటి దాకా నేను సహకారం తీసుకొని తప్పకుండా ఇంకొక సంవత్సరం వరకు రాకుంటే కేంద్రం నుంచి అక్కడ నరేంద్ర మోడీ గారు మా ప్రభుత్వం ఉంది, తప్పకుండా నిధులు తీసుకొచ్చి నా నియోజకవర్గాన్ని, నా అన్ని సంఘాలకు అభివృద్ధి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పక్కన చెప్తుడు మీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని నేనే రాజకీయ రంగంలో తీసుకొచ్చిన అన్నాడు. దాన్ని బట్టి పక్కన తన రాజకీయ రంగం పెడతా ఉందో తప్పకుండా మీ ఇప్పటి వరకు మచ్చ లేకుండా ఐక్యమత్యంగా ఉంది. ఈ ఏదైతే సీతారామరాజు వెళ్తే నష్టం నడుపుతా ఉన్నారో భవిష్యత్తులో ఆ అమ్మవారి ఆశీర్వాదము తప్పకుండా మీ అందరిపైన ఉండాలని, మీకు మీ కుటుంబ పైన
అందరి ఆరోగ్య పైన అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మీరు తలపెట్టే సంకల్పం ఏదైతే అప్పుడే తప్పకుండా నెరవేరాలని నేను కోరుకుంటూ అనేక విషయాలు వైశ్యుల విషయంలో గొప్పగా చెప్తున్నారు. కానీ ఒకటే నేను చెప్తాను, నిజామాబాద్ జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు నిజామాబాద్ జిల్లా అంటే ఇక్కడ నుంచి నిజామాబాద్ అంటే శ్రీకాకుళం కాకుండా కానీ ఇక్కడ ఆ గుర్తింపు లేదు. మరి ఆ గుర్తింపు ఎందుకు లేదు మీ అందరికీ తెలుసు. ఇప్పటికైనా మార్పు తీసుకొచ్చుకుందా, ఐక్యమత్యంగా ఉందా, మన స్వార్థం కోసం కాదు సంఘం కోసం పనిచేద్దాం. మనకిచ్చే బాధ్యతలు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో దాని ఒక సేవా రూపంగా మార్చుకొని సంఘ అభివృద్ధికి పనిచేస్తాం. నేను ఇది చేసినా అది చేసినా కాదు, చేసింది చెప్పుకోవడం కాదు, నేను చెప్పుకోవడం చెప్పుకోవడం. ఇప్పుడు ఎలక్షన్లు మాట్లాడడానికి సరైన సమయం కాదు. ఒకటే చెప్తా ఉన్నా, నిజామాబాద్ నగరంలో ఇందూరు నగరంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యమత్యంగా ఉందా, కలిసిమెలిసి ఉందా, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. రాజకీయంగా ఆర్యవైశ్యులు రాజకీయంగా అభివృద్ధి చెందుతాం. రాజకీయంగా చెందుతాము. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం చాలా ముఖ్యం. రాజకీయంగానే అవినీతి దోచుకోవడం కాదు. సమాజానికి ఒక వర్గాన్ని గుర్తింపు ఉండాలంటే రాజకీయంగానే గుర్తింపు ఉంటుంది. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల శక్తిగా ఉన్న ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణలో గత 11 సంవత్సరాల నుండి ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే ఇప్పుడు ఆంధ్రలో ఇద్దరే ఉన్నారు. దయచేసి మీ బ్యాంకు బ్యాలెన్స్ మీద దృష్టి పెట్టకుండా మన సంఘం గురించి ఆలోచించండి. రాజకీయంగా ఎదుగుదలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. మనం ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు అన్నీ కూడా చూసుకున్నాం. కానీ ఎందుకంటే రాబోయే వీడిలో ఉంటే ఒకటి ఎవరు ఉనికి కోల్పోతున్నాం. మనం అనుకున్నాం గొప్ప గొప్ప అనుకుంటున్నాం. ఒక బృందంగా ఏది సేవలైనా దైవానికైనా గుడి వాడైనా అంటే విశ్వాసంగా ఉండాలని ఆర్యవైశ్యులు ఆ విధంగా వాడుకుంటున్నాం తప్ప ఇచ్చిన పద్ధతులు వృత్తిపడి ఇంకా పని చేయడం కాదు. మనం కూడా ఎందుకు రాజకీయంగా ముందుకెళ్ళా ఏ పార్టీలో ఉండాలి వారి పనిచేయండి. కానీ మీ ఉనికి చాటుకోండి, మీ ఉనికి చాటుకోండి. కనుక ఈరోజు ప్రవాసి గారు చేసిన మా చిరంజీవి ఈ అందరికీ మా మహిళలందరూ కూడా వారి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎలక్షన్ వస్తున్నాయన్నప్పుడు నిర్మాణాలు సూర్యన కూడా మాట్లాడతారు. కలిసి చూద్దాం. లేదంటే నిజాంతం ఎలక్షన్ తీసుకోండి. నా దగ్గర ఏముండదు, అందరూ సమానమే. నాకు 3 లక్షల మంది ఓటర్లు, నాకు అందరూ సమానమే అనుకుంటారు. తప్ప శ్రీనివాసు వేరే, ఒకడు దగ్గర హనుమంతరావు వేరే, మరి వేరే కాదు. నాకు అందరూ కూడా ఒకటే. ఎందుకంటే అందరూ ఆశీర్వాదం చేసిన కొంతమంది నా చుట్టాలు పట్టింపులు తెలియలేదు. కనుక ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోండి. లేదంటే ఇంతకు నిజాంగా ప్రయత్నం చేయండి. ఆనకు పోకండి, ఇగోలేసి పోకండి. ఏదో ఏమో ఎమ్మెల్యే పదవి కాదు, మంత్రి పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి కాదు. కనుక ఈ విధంగా మనం ముందుకు సాగాలి. నా వంతు స్వాగతం ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో ఎప్పుడు ఉంటుంది. నా చివరి రోజు వరకు కూడా, నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా నా ఇందూరు నగర ప్రజలకు నా వంతు నాకు అధికారం తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్షన్లు ఇస్తాడా? ఎందుకంటే కొన్ని రోజులు ఎలక్షన్లు వచ్చింది. గత సంవత్సరము 600 మండపాలు ఇస్తే మొన్నటి కానీ ఇప్పుడే చెప్పిన ఒకసారి అమ్మవారిని మా సూర్యులకు గవర్నమెంట్ పట్టడాన్ని మీరందరూ కూడా ఒకసారి అమ్మవారిని కోరుకున్నారని తెలియజేస్తూ నాకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందరికీ ధన్యవాదాలు. వాసనలో ఉన్నప్పుడు ఎక్కువ పని
మనం ఈరోజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనం ఒక కార్యక్రమం చేస్తాం. మనకెందుకు వచ్చే వాళ్ళకు అది చాలా బాధ అనిపిస్తుంది. మేము గుడిలో బంగారు కిరీటాన్ని వజ్రాలతో మరియు 70 కిలోల వెండితో నేను దానికి సెక్రటరీగా చేయడం జరిగింది. అలాగే మార్నింగ్ పౌడ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2.5 కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ను స్థాపించడం జరిగింది. దానివల్లే ఈరోజు 30 లక్షల రూపాయలు మనకు అక్కడ మిగులుతున్నాయి. 30 lakhs రూపీస్ బెనిఫిట్ అవుతుంది మార్నింగ్ పౌడ్. మన స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువ మట్టుకు ఈ ఏరియా వాళ్ళే ఉంటారు కాబట్టి మన పిల్లలు మన స్కూల్లో చదివించండి. చాలా బాగుంది స్కూలు. ఏదైతే మీరు 50,000 లక్ష రూపాయలు పెట్టి చదివిస్తున్నారో ఆ స్కూల్లో కన్నా మన స్కూల్ చాలా బెటర్గా ఉంది. మీరు పోయి చూడండి మన స్కూల్ ఎంత డెవలప్ అయింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ విధంగా ఉంటుందని కూడా మీకు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ చేయండి. ఈరోజు 1 కోటి రూపాయలతోటి మన ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు మన వైస్ ఛాన్సలర్కు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. దాంతో నేను అధ్యక్షుడిగా ఉన్న డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాని కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు 90% కంప్లీట్ అయింది. వైస్ ఛాన్సలర్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. దానికి సూర్యన్న గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మన ఫండింగ్ అని చెప్పి. తప్పకుండా మనకు ఫండ్ వచ్చిన తర్వాత నేను